ఫారెన్లో కూర్చుని ట్వీట్లతో హడలెత్తిస్తున్న లమో స్పీడ్కు ఈడీ బ్రేక్ వేసింది. ఐపీఎల్ ఫిమో ఉల్లంఘన కేసులో ఈడీ సమ్మన్లు జారీ చేసింది. 3 వీక్స్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తాడో తెలియదు. ట్వీట్లతో ఎవరిని హడలెత్తిస్తాడో అసలే చెప్పలేం. సెంట్రల్ మినిస్టర్లు, సీఎంలు, ఎక్స్ పార్టీ లీడర్స్ ఇలా ఒక్కరేంటి, లలిత్ మోడీ పైత్యానికి బలవుతున్న వారి లిస్ట్ చాలా పెద్దదే. లండన్ నుంచే లీడర్స్ ను షేక్ చేస్తున్న లమోపై ఈడీ దర్యాప్తు షురూ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీకి ఈడీ సమన్లు జారీ చేసింది. 3 వారాల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లాస్ట్ వీక్ ఓ కేసు విచారణకు హాజరైన లలిత్ లాయర్ ద్వారా సమన్లు జారీ చేసింది ఈడీ. ఐపీఎల్లో జరిగిన అక్రమ నగదు బదిలీపై ఫోకస్ పెట్టిన ఈడీ బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ను విచారించింది. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని రికార్డ్ చేసింది. 2008లో ఐపీఎల్ టెలివిజన్ రైట్స్ 425 కోట్లకు ఇచ్చేందుకు వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్, సింగపూర్కు చెందిన మల్టీ స్క్రీన్ మీడియా మధ్య డీల్ ఫైనలైజ్ అయింది. మొత్తం 10 ఏళ్ల పాటు మీడియా హక్కుల కోసం ఇంత భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ గా జరిగిందన్నది ఆరోపణ. దీనికి బాధ్యుడిగా అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ పై 2010లో కేసు ఫైల్ అయింది. అయితే ఫారిన్ మనీ ట్రాన్సాక్షన్ లో అవకతవకలు బయటపడడంపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఫిమా యాక్ట్ కింద ఈడీ కేసు ఫైల్ చేసింది. అనఫీషియల్ గా సింగపూర్ నుంచి వచ్చిన డబ్బు క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాకుండా ఇతరులకు వెళ్లిందన్నది ఈడీ ఆరోపణ. టోటల్ గా ఈ ఇష్యూలో కీ రోల్ ప్లే చేసిన లలిత్ కు కూడా నోటీసులు జారీ చేయడంతో కేసులో సీరియస్నెస్ పెరిగింది. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లమో స్కామ్ పైనే ప్రతిపక్షాలు ఎన్డీఏను టార్గెట్ చేయనున్నాయి. దీంతో ఈలోగా లలిత్ పై కేసు పక్కాగా ఉండాలన్న ప్రధాని ఆదేశాలతోనే ఈడీ చర్యలు మొదలుపెట్టినట్లు టాక్.